అమ్మాయిలు కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏందో అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకటే రకంగా కామెంట్ చేశారు. ముందు వీడియోలో నేను అమ్మాయిలు మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలి అంటే ఏ విషయం దగ్గర ఆగిపోయారు అని అడిగాను. దానికి కామెంట్స్ మోస్ట్లీ అమ్మాయిలు ఏం చేశారంటే మా ఇంట్లో వాళ్ళే మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము చేద్దాం అనుకుంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని చెప్పి. ఫ్యామిలీ అంటే ఇక్కడ వాళ్ళ పుట్టిల్లు అవ్వచ్చు, వాళ్ళ అత్తగారిల్లు అవ్వచ్చు. సో ఈ రెండింటి గురించి చెప్పారనమాట. కొంతమంది పిల్లల గురించి చెప్పారు. సో వాళ్ళని కేర్ చేయాలి కాబట్టి, టైం కాబట్టి మీరు ఉన్నారు, ఓకే ఫైన్. సో ఇక్కడ మన పేరెంట్స్ కానీ మనకి ప్రియారిటీ ఇచ్చే ఆ ఇంట్లో వాళ్ళైనా సరే ఎందుకు బయటికి వెళ్ళడానికి వద్దు అంటున్నారంటే మన మీద డౌట్ అయ్యి కాదు. ఏది మనం బయటికి వెళ్తే ఏదో చేస్తాం దగ్గర పని అని అన్ని వాళ్ళకి నమ్మకం లేక కాదు. కేవలం వాళ్ళకి నమ్మకం లేనిది ఎక్కడ అంటే బయట సమాజం మీద వాళ్ళకి నమ్మకం లేదు. అమ్మాయి బయటికి వెళ్తుంది అంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా సరే అమ్మాయికి ఆ మాట ఈ మాట అనేసి లాస్ట్కి అమ్మాయి క్యారెక్టర్ మీద మచ్చ పెట్టేస్తారు. సో మనం ఎంత భద్రంగా చూసుకుంటే అంత మంచిది అని చెప్పి వాళ్ళు మనల్ని బయటికి పంపించడానికి ఆలోచిస్తారు. అంతే తప్ప వాళ్ళు మన కోరికల్ని మన ఆశయాల్ని తొక్కేయాలని అయితే కాదు. ఈ విషయాన్ని నేను రియలైజ్ అవ్వడానికి నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన 1 year పట్టిందనమాట. బికాజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా మా నాన్న సేమ్ నాకు ఈ విషయాలన్నీ చెప్పలేక జనాలందరూ మా నాన్నకి ఎక్కిస్తూ ఉంటే ఆ విషయాలు వచ్చి నాకు కన్వే చేయలేక మాటలు బయటికి రాక ఎట్లా చెప్పాలో అమ్మాయికి ఇట్లా ముందుకు వెళ్తుంది ఎన్నో ఉంటాయి బయటికి వెళ్తే అని ఇంటికి వచ్చేసి బాగా అరిచేవాడనమాట. సో అలా అరిచేలోపు నేనేమనుకునేదాన్ని అంటే నేనేం చేస్తానన్నా కూడా సపోర్ట్ చేయడు అని ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత నాకు ఎప్పుడో తెలిసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను మా నాన్నకి నా మీద ఇదై కాదు, సమాజానికి భయపడి వాళ్ళేమంటున్నారు అని మా పిల్ల మీద నందలేస్తారు అనే భయంతో వద్దు అన్నాడని నాకు తర్వాత తెలిసిందనమాట. సో మన పేరెంట్స్ ఎప్పుడైనా మన గురించే ఆలోచిస్తారు తప్ప వేరే దాని గురించి కాదు. సో వాళ్ళ గురించి అయితే అనొద్దు. ఇంకేమైనా రీజన్స్ ఉంటే మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని అది సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి.